జనవరి 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకి ఇది ఒక్కటి పెట్టండి. అంతే, ఇక మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. దరిద్రుడు అయినా కోటీశ్వరులు అవటం ఖాయం. అంతేకాదు, కటిక దరిద్రం కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున, అందులో 2025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది. కనుక ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా గోమాతకి ఇది ఒక్కటి పెడితే సంవత్సరమంతా కూడా ధనం కలిసి వస్తుంది. అంతేకాదు, దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి కొన్ని పూజలు, పరిహారాలు మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కనుక ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం, అంటే గోమాతకి ఇది ఒక్కటి పెడితే చాలు. అలానే గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాము. గోసేవ చేసిన వారికి ఎప్పటికైనా లాభం, అంటే ఎప్పటికీ కూడా ధన నష్టం అనేది రాదు అని, గోసేవ చేసిన వారికి అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కనుక గోమాతను ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో పూజిస్తే గనక ఇక తిరుగులేని ఐశ్వర్యం అనేది వస్తుంది. అంతేకాదు, సంపద రెట్టింపు అవుతుంది. మనం ఎప్పుడైనా సరే ఏకాదశి రోజుల్లో పాటించేటటువంటి కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా మన సంపదను పెంచుతాయి. ఏకాదశి రోజుల్లో కొన్ని తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. అయితే ఏకాదశి రోజున చేయకూడని తప్పులు ఏమిటి, పొరపాట్లు ఏమిటి అంటే గనక మాంసాహారం తినకూడదు. ముఖ్యంగా ఏకాదశి, అందులో ముక్కోటి ఏకాదశి కనుక, ముక్కోటి ఏకాదశి అంటే కోటి దేవుళ్ళు కూడా భూలోకానికి వచ్చేటటువంటి రోజు అని శాస్త్రం చెబుతుంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు. అంతేకాదు, దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు. గోమాతలో కూడా కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయి. గోమాత కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. గోమాతను పూజించిన వారి ఇంట పేదరికం పొరపాటున కూడా రాదు అని, గోమాత సేవ చేసిన వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది అని, గోమాతను పూజించిన వారి ఇంట ఖచ్చితంగా సిరుల వర్షం కురుస్తుంది. ఎందుకంటే గోమాత కోటి దేవుళ్ళతో సమానం. భూమిపైన వెలసిన లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము గోమాతని. అందుకే గోమాతకి ఎప్పుడూ కూడా ఆహారం పెడుతూ ఉండాలి. ఏదో ఒకటి, కూరగాయలు, పండ్లు అనేవి కాకుండా, అంటే ఇష్టం ఉన్నవి ఏవైనా సరే, తినేటటువంటివి ఏవైనా సరే గోమాతకి ఆహారంగా పెట్టాలి. గోమాతకి పెట్టడం వల్ల మనకు, అంటే ఉద్యోగంలో ఉన్న, అంటే ఏవైనా దోషాలు ఉద్యోగపరంగా, వివాహపరంగా, కుటుంబ పరంగా, ఇంటి పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. గోమాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతుంది. గోమాత నుండి వచ్చే పాలు అయినా, గోమాత పంచకం అయినా, అవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి, ఎన్నో ఔషధ గుణాలతో కూడి ఉండేటటువంటివి. గోమాతను పూజించిన వారి ఇంట తప్పకుండా తప్పకుండా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. గోమాత కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది. అలాంటి గోమాతను ఎప్పుడు పూజించినా, లేదా ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో, అందులో ఏకాదశి అనేది హిందూ ధర్మాల ప్రకారం ఎంతో ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. కనుక ఈ ఏకాదశి రోజుల్లో గోమాతకి ఇది పెట్టడం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు, కోటీశ్వరులుగా ఎదుగుతారు. అంతేకాదు, దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థికంగా ఇక గోమాతను ఎంత భక్తిగా పూజిస్తే, గోమాతకు ఎంత సేవలు చేస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది. ఎలాంటి దోషాలు ఉన్నా,
అలానే శని దోషాలు ఉన్నా, ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న దోషాలు సైతం తొలగిపోతాయి. గోమాతను ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా, ఏ కోరిక తీరాలి అనుకున్నా గోమాతను పూజించాలి. అంతేకాదు గోమాత ఎవరి ఇంటి ముందుకు అయితే పదే పదే వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని, లేదా ఆ ఇంట్లోకి ముందే లక్ష్మీదేవి ప్రవేశించింది అని గుర్తుంచుకోవాలి. అలా గోమాత ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఖాళీగా పంపించకూడదు. ఏదో ఒక ఆహారాన్ని కానీ లేదా ఏదో ఒకటి గోమాతకు పెడుతూనే ఉండాలి. ఇలా గోమాతకు పెట్టడం వల్ల లేదా గోమాత సేవ చేయటం వల్ల ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారుతారు. వారిపై ఉన్న ప్రతి దృష్టి కావచ్చు, దోషం కావచ్చు, ప్రతి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అందులో ముక్కోటి ఏకాదశి కనుక ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా గోమాతకు ఇది ఒక్కటి పెట్టండి. అలానే మనం గోమాతకు పెట్టేటటువంటి వస్తువులు ఎలాంటివి ఉన్నాయో అలా ప్రతిఫలం కూడా ఉంటుంది. అంటే మనం పెట్టేటటువంటి కొన్ని వస్తువులకి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే గోమాతకి పెడుతున్నామో దానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటాయి. గోమాతకి పెట్టేటటువంటి కొన్ని వస్తువుల యొక్క ప్రతిఫలం అనేది మన అంటే మనం ఇప్పుడు కొన్ని రకాల వస్తువులు ధాన్యాలు ఉన్నాయనుకోండి, నవధాన్యాలను పెట్టడం వల్ల ఒక రకమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. కూరగాయలు పెట్టడం వల్ల ఒక రకమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. అలానే పండ్లు పెట్టడం వల్ల ఒక రకమైనటువంటి ప్రతిఫలం, ఇలా ఒక్కొక్కటి పెట్టడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. అలానే మరి ఈ ఏకాదశి రోజున ఏది పెట్టడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. అందులో ముక్కోటి ఏకాదశి 2025వ సంవత్సరంలో మొదటిది కనుక ఈ యొక్క ముక్కోటి ఏకాదశి 2025వ సంవత్సరంలో మొట్టమొదటిది కనుక ఈ రోజున చేసే ప్రతి పరిహారం కావచ్చు, ప్రతి పూజ కావచ్చు, ఖచ్చితంగా అది మనల్ని రెట్టింపు ధనవంతుల్ని చేస్తుంది, రెట్టింపు ధనాన్ని ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. నదీ స్నానం ఆచరిస్తే చాలా మంచిది. నదీ స్నానం ఆచరించడం వీలు కాని వారు ఇంట్లోనే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరుని కానీ, లేదా ఇంట్లోనే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి అంటే ఏదైనా పారే నది నుండి తెచ్చుకున్నటువంటి జలం కానీ వాటిని మనం ఇక ఈ ఏకాదశి రోజున గోమాత యొక్క ఆశీస్సులు పొందినట్లు అయితే గనక ఖచ్చితంగా దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు, కోటీశ్వరులుగా ఎదుగుతారు. దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మరి ఈ ఏకాదశి రోజున మనం ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చుకోవటం వల్ల కూడా అదృష్టం కలిసి వస్తుంది. అందులో కర్పూరం చాలా పవిత్రమైనటువంటిది. మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండట్లేదు అన్నా, డబ్బుని సంపాదించడానికి మనం ఏ పని చేయట్లేదు అన్నా, మన ఆరోగ్యం సహకరించకపోయినా సరే ఇక ఇంట్లోకి కొన్ని వస్తువులు ఏవి తెచ్చుకోవాలో కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన హిందూ మతాల ప్రకారం ఏకాదశి అనేది చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. చాలా మంచి రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాము. పండితులు కూడా అదే చెబుతున్నారు. అలానే పండితులు చెప్పినటువంటి రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులను చేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్రం తొలగిపోతుందని కూడా నమ్ముతూ ఉంటాము. ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని చాలా విశిష్టమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు. ఆ రోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున చేసే పూజలకు శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వస్తుంది అని, అలానే శ్రీమన్నారాయణుడు ఎంతో శ్రీమన్నారాయణుని ప్రీతితో మనం పూజించటం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకి అంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏకాదశి రోజునే సముద్రం నుండి అమృతం, క్షీర సముద్రం నుంచి అమృతం పుట్టిన రోజుగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది. అందుకే ఈ ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత. ఈ ఏకాదశి రోజుల్లో
చేసేటటువంటి ప్రతి పూజ కూడా అంతే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని పూజించిన, ముఖ్యంగా రావి చెట్టు విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా భావించబడేటటువంటి రాగి చెట్టు దగ్గర దీపం వెలిగించిన, రావి చెట్టుకి నీటిని సమర్పించిన, రావి ఆకుపైన విష్ణుమూర్తి పటం ముందు దీపం వెలిగించినా సరే కోటీశ్వరులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది. ఆ రావి చెట్టు యొక్క ఆకులు చాలా ప్రత్యేకమైనటువంటివి. రావి ఆకులపైన చేసి వెలిగించే దీపం అనేది దరిద్రాన్ని తొలగిస్తుంది. కనుక రావి చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది. ఈ రావి చెట్టు దగ్గర చేసే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా దరిద్రాన్ని తొలగిస్తాయి. అయితే మరి ఈ రావి చెట్టు దగ్గర చేసే పరిహారాలు అంటే పిండి దీపం రావి చెట్టు దగ్గర వెలిగించాలి. పిండి దీపాన్ని రావి చెట్టు దగ్గర రావి ఆకుపైన వెలిగించటం వల్ల ఖచ్చితంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఈ రావి చెట్టుని పూజించిన, రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసిన తప్పకుండా మన దరిద్రం అయితే తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అలానే ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని, గాజులని, పసుపు రంగు వస్త్రాలను తెచ్చుకోవటం, అలానే పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం, రావి ఆకులను ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టడం వంటివి చేస్తే గనక తప్పకుండా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజున గోమాతకి ఏది పెట్టాలి అంటే బెల్లము అలానే బియ్యం పిండి కలిపి ముద్దలాగా తయారు చేసి దానిని గోమాతకి పెట్టడం వల్ల మనకు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు. దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున మనం ఏది గోమాతకు పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.